వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాత టాప్స్తో ఒక జీన్ ప్యాంట్తో వేసుకొని జీన్ ప్యాంట్లు చిరిగిపోయిన బట్టలు ఉంటాయి కదా, వాటితో మంచి డోర్ మ్యాట్ అయితే రెడీ చేస్తున్నానండి. చూసే ముందు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఫస్ట్గా అయితే జీన్ ప్యాంట్ తీసుకున్నాను. ఇలాగ చిరిగిపోయిన కాలు బాగాన మడం దగ్గర ఇలాగ గట్టిగా ఉంటుంది కదండి, అదైతే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో ఉంటుంది కదా కుట్టు భాగము, అది హెవీగా ఉంటుంది. మిషన్ అనేది సూది అనేది దిగదనమాట. కుట్టు భాగం నుంచి మనము డోర్ మ్యాట్ ఎంత సైజు ఉందో ఆ సైజ్ అయితే తీసుకుంటున్నానండి. మామూలుగా నార్మల్ మ్యాట్లు ఉంటాయి కదా, సేమ్ సైజ్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగా జీన్ ప్యాంట్ సైజే తీసుకుంటున్నాను అనమాట. కాలు భాగాన్ని ఈ విధంగా డోర్ మ్యాట్ సైజు క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఎడ్జ్లు ఉంటాయి కదా, ఎడ్జ్ దగ్గరగా ఉన్నప్పుడు ఈ విధంగా ఈక్వల్గా అయితే కట్ చేసుకుంటున్నాను. 4 భాగాల్లో ఉంటే 4 భాగాలను కట్ చేసుకోండి. ఈ విధంగా కుట్టు కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే సూది అనేది దిగదండి కుట్టేటప్పుడు, అందుకని అది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈక్వల్గా అయితే కట్ చేసుకున్నాను. 4 భాగాలను కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కరెక్ట్ సైజు ప్యాంట్ క్లాత్ తీసుకున్నానండి. ఆ తర్వాత చిరిగిపోయిన టాప్స్ కానీ చీరలు కానీ ఈ విధంగా అయితే కట్ చేసుకున్న జీన్ క్లాత్ సైజ్ అయితే తీసుకుంటున్నానండి. కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులుగా ఉంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు. జీన్ ప్యాంట్ సైజు మాత్రం నేను ఫస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను డబల్ వేసాను, టాప్ కదా డబల్ ఉంటుంది అనమాట. ఈ విధంగా డబల్ కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత నిలువుగా పెట్టుకుంటే మనకి ఇంకొక లేయర్ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. నిలువుగా పెట్టుకున్నానండి. ఇదే టాప్కి ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇలాగ నేను 2 లేయర్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కట్ చేశానండి. అడుగు భాగాన్ని కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇది చూసారు కదా 2 లేయర్స్ అనమాట. ఈ 2 లేయర్స్ పక్కన పెట్టేసుకొని ముందుగా ఇంకా ఎక్స్ట్రా మిగిలిన టాప్ క్లాత్ని ఓపెన్ చేసి 2 లేయర్స్ కూడా ఇలాగ ఓపెన్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీన్ క్లాత్ తీసుకొని ఇలాగ సైజ్ చేసుకొని మిగతా క్లాత్ కూడా ఈ విధంగానే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ అనమాట. మనము ఇలాగా ఎన్ని క్లాతులు ఉంటే అన్ని క్లాతులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. మరి మందం అయితే మనం సూది మిషన్ అయితే దిగదనమాట. సో మనకి ఎంత మందం కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువగా కాటన్ ఇవి అయితే తీసుకుంటే చాలా మంచిదండి. కాటన్ అయితే కొంచెం వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట. సో నేనైతే కాటన్ అయితే తీసుకుంటున్నాను. ఒక జీన్ క్లాత్ అయితే కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటుంది మిడిల్లో అనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. జీన్ క్లాత్ మధ్యలో అయితే ఈ విధంగా నేను టాప్ 3 క్లాత్లు అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఇంకో టాప్ కూడా తీసుకున్నానండి వేసుకునేది. 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా టాప్ కూడా తీసుకున్నాను. నేను వేస్ట్గా పక్కన పడేసిన క్లాతులతోనే ఈ విధంగా నేను డోర్ మ్యాట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇలాగా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే కాటన్ ఇవి చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఇటువంటి వేసుకొని టాప్ ఒకటి అట్లాగే ఉందనమాట. ఇంక ఇది పైన వైపు వేస్తానమాట, అడుగు బాగాన అలాగే పైన వైపున. మిడిల్లో మాత్రం జీన్ క్లాత్ ఎక్స్ట్రా 3 క్లాత్లు తీసుకున్నాను కదా, అవి అయితే మిడిల్లో ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న టాప్ క్లాత్ అయితే పైన వైపు వేసుకుంటానమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది ఇంకా స్టిచ్ చేసుకోవడమే అనమాట. మొత్తం సరిలో పెట్టుకుని లైన్గా పెట్టుకోని అనమాట కుట్టేసుకోవడమే అనమాట. సింపుల్గా ఎట్లా కుట్టాలి ఏంటనేది ఇప్పుడు మీకు అదే చూపిస్తాను. ఇంకా మా హస్బెండ్కి నేను చెప్తా ఉంటాను, ఇంకా ఆయన అయితే కుట్టేస్తాడు. చూస్తూ ఉండండి. ఇలాగ నేను మిగతా లేయర్స్ అన్ని ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మిషన్ మీదకి అయితే తీసుకుని వెళ్ళి స్టిచ్ చేసేద్దాము. 4 పక్కల కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి అక్కడ లేయర్స్ అన్నీ కూడా పైన టాప్ క్లాతులు పింక్ కలర్ ఉంది కదా, అది అడుగు బాగాన అలాగే పై భాగాన పెట్టుకుంటున్నాను. మిగతా క్లాతులు మిడిల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. జీన్ క్లాత్ అయితే మిడిల్లో పెట్టేసుకున్నాను. మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఈ కుట్టు వేసుకోవాలండి. 4 పక్కల కూడా ఈ విధంగా సరి చేసుకోవాలి. ముందు క్లాతులు అయితే సరి చేసుకొని ఒక డ్రా గీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను. మిగతా లేయర్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటేనే బెటర్ అండి. అడుగు బాగానే ఉంటాయి కదా, స్టిచ్ వేసుకున్నాక ఆ తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు, పక్కకు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే 4 పక్కల కూడా సరి చేసుకుంటూ ఇలాగా కుట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. డోర్ మ్యాట్ మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చక్కగా నీట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. బయట అయితే 80-70 రూపాయలు ఉంటుంది అనమాట ఒక మ్యాట్ వచ్చేసి. నార్మల్ మ్యాట్ కొంచెం కాస్ట్ అయినవి అయితే ఎక్కువ రేటుగానే ఉంటాయి అనమాట. ఈ విధంగా అయితే డోర్ మ్యాట్లో ఇంట్లోనే వేస్ట్ మెటీరియల్తో మనము పడేసే బట్టలతో ఈ విధంగా డోర్ మ్యాట్ కొత్తగా రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. మిషన్ ఇంట్లో ఉంటే చాలు, ఈ విధంగా మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలాగా 4 పక్కల కూడా ఈ విధంగా కుట్టివేసేసుకోవాలి. అడుగులో మిడిల్లో ఉన్న లేయర్స్ అన్నీ ఈక్వల్గా చేసేసుకోవాలన్నమాట. సరి చేసుకుంటూ ఇలాగ 4 పక్కల కుట్టు వేసేసుకున్నాక
నాలుగు పక్కల కుట్టేసుకుంటాం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే అంచులు ఉంటాయి కదా, అవి ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులుగా బయటకు వచ్చేస్తాయి కదా కుట్టు నుంచి, అలాగా ఈక్వల్గా ఒక ఇంచు ఉంచేసుకొని కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్లతో అయితే ఇక కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఎక్స్ట్రాగానే కట్ చేసుకున్నాను మిడిల్లో లేయర్స్ అనేవి. ఇక ఎక్స్ట్రా ఉంటేనే మంచిదండి, కావాలితే సరిపోతే మరి ప్రాబ్లం అయిపోద్ది. సరిపోతే సరే, ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కుట్టి వేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఈ విధంగా ఒక 5-6 ఇంచులు గ్యాప్ పెంచుకొని ఇలాగా అడ్డంగా అయితే కుట్టేసుకోవాలన్నమాట. మిడిల్లో చివరి వరకు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మిడిల్లో ఇలాగా 5-6 ఇంచుల నుంచి ఇలాగా కుట్టి వేసేసుకోవాలి. మనకి మ్యాట్లో ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువైనా వేసుకోవచ్చు, అలాగే కొంచెం గ్యాప్ ఉంచుకొని పెద్ద సైజు వచ్చేలాగైనా కుట్టివైతే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మొత్తం చివరి వరకు కూడా అడ్డంగా ఇలాగా గ్యాప్ ఉంచేసి మిడిల్లో కుట్టేసుకోవాలన్నమాట. కింద వరకు అయితే ఇలాగా కుట్టేసేసుకోవాలి. నేను చెప్తూ ఉంటే మా హస్బెండ్ అయితే కుడుతున్నాడండి. మాకైతే ఈ మిషన్ ఉంది, షాప్ ఉందన్నమాట. ఇలాగా స్టిచ్చింగ్ చేసే షాప్ అయితే ఉంది. ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ఈ క్లాతులన్నీ ఇలాగ నేను చెప్తా ఉంటే ఇట్లాగా కుడుతున్నాడు అనమాట. ఎవరొకరం నువ్వు వీడియో తీస్తావా లేకపోతే నేను కుడతాను, ఇప్పుడు నువ్వు కుట్టు నేను వీడియో తీస్తానని చెప్పాను. అయితే ఇంకెక్కడైతే నేనే కుడతాను, నువ్వే తీసే అని చెప్పేసి ఇంకా ఆయనతోనే ఇలాగా కుట్టిస్తున్నాను అనమాట. ఆయన ఫినిషింగ్ అయితే బాగా ఇస్తాడు. కొంచెం మనకు అంత ఇది లేదని కుడతాను, నార్మల్గా అయితే కుడతానండి. ఇలాంటి చిన్న చిన్నవి అయితే కుట్టుకుంటాను, ఇంట్లోనే నేనే రెడీ చేసుకుంటానంట అనమాట. చూసారు కదా, ఈ విధంగా అడ్డంగా నిలువుగా కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. అడ్డంగా వేసాం కదా, నిలువుగా కూడా అదే సైజులో అయితే మధ్యలో ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత తీసుకున్న మ్యాట్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా కటింగ్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర అడ్డంగా కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి మ్యాచ్ అయ్యే క్లాత్ ఒకటి తీసుకోవాలండి. ఇలాగా డోర్ మ్యాట్ అయితే స్టిచ్ చేసుకున్నాను కదా, అంచు 4 పక్కల కూడా అంచు కుట్టుకోవడానికి ఒక క్లాత్ తీసుకొని ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి బార్డర్ ఎంత పడుతుందో అంత లేయర్స్ అయితే పడతాయి అనమాట. ఇలాగ పొడవుగానే ఉంది కాబట్టి క్లాత్ ఇలాగ నేను గ్రీన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలాగ పింక్ కలర్ ఉంది కదా, గ్రీన్ అయితే కొంచెం బాగుంటుందేమో అనిపించి ఇలాగ పింక్ కలర్ క్లాత్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలండి. సన్నగా 2 ఇంచులు ఉంచుకొని ఇలాగ కట్ చేసుకొని 2 ముక్కలు అయితే అయినాయండి. ఆ 2 ముక్కలు కూడా ఇలాగా కమెంట్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇలాగ హెచ్చు తగ్గులుగా ఏమైనా ఉంటే ఈక్వల్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాట్ అంచుకి ఈ విధంగా అటాచ్ చేసి 1 ఇంచు గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇలాగ కుట్టు వేసుకో 4 పక్కల కూడా ఇదే విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. కార్నర్స్కి వచ్చేసరికి కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి వెనక వైపుకు తిరగడానికి ఈజీగా ఉండడానికి అయితే ఆ మూల అయితే ఈక్వల్గా అయితే ఇలాగ 1 ఇంచు ప్రకారం ఫోల్డ్ చేసుకుని మళ్ళీ తిప్పుకొని ఇంకా 4 పక్కల కూడా ఇదే విధంగా అయితే కుట్టేసుకోవాలన్నమాట. అయితే జస్ట్ ఇంకా మ్యాట్ సైజ్ చూసి ఈక్వల్గా అయితే కట్ చేసుకున్నాను. నార్మల్ మ్యాట్లు తెలుసు కదా, ఎలాగో యూజ్ చేస్తూనే ఉంటాము. ఆ సైజు ఎంత ఉందో అంత తీసుకోవచ్చు. మనకు పెద్దది కావాలంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్లాగా నేను నార్మల్ సైజ్ అయితే మీడియంలో పెట్టుకున్నానండి సైజు అనమాట. మీడియం సైజు తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో గుమ్మం దగ్గరైనా బెడ్ దగ్గరైనా ఎక్కడైనా వేసుకోవచ్చు అనమాట. ఇలాగా 4 పక్కల కూడా ఈ విధంగా కార్నర్లు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకున్నామంటే అయిపోయిందండి. ఆ తర్వాత హెచ్చు తగ్గులుగా ఉంటే 1 ఇంచు గ్యాప్ చేసుకొని హెచ్చు తగ్గులు ఇలాగా కట్ చేసేసుకోవాలి. 4 పక్కల కూడా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా కుట్టుకున్నది అది తిప్పేసి తిరగేసి దాన్ని పైన వైపున ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ చిన్న మనకి వెడల్పుగా కావాలంటే వెడల్పుగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే సన్నగా ఒక గోటు లెక్క కావాలన్నా సరే ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇదే విధంగా అయితే 4 పక్కల కూడా నేను కొంచెం వెడల్పుగా కాకుండా కొంచెం సన్నగానే పెట్టానండి. గోటు అనేది కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మరి గ్రీన్ కలర్గా ఉంటే బాగోదు. పింక్ కలర్కే గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది కదా, గులాబీ కలర్కే. ఆ కాంబినేషన్లో క్లాత్ తీసుకున్నాను. ఇలాగా గోటు ప్రకారం కుట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇలాగ 4 మూలలా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ కార్నర్స్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చేసుకోవాలి. అంతేనండి, 4 పక్కల కూడా ఈ విధంగానే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఫైనల్ అయితే ఇంకా డోర్ మ్యాట్ కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్ స్టిచ్డ్ అయిపోయింది. ఫైనల్గా కుట్టు వేసేసుకుంటే ఓడకుండా ఉంటుందండి. ఫైనల్ అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది. డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే ఇంక ఇంట్లో ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపించేస్తాను. ఇంకా మా ఇంట్లో అయితే ఇక్కడ డోర్ దగ్గర అయితే ఈ విధంగా వేసుకున్నానండి. వాటర్ అనేది చక్కగా పీల్చుకుంటుంది. కొంచెం కాటనే తీసుకున్నాను కదా, వాటర్ పీల్చుకుంటుందండి బాగా. ఎక్కటగా బెడ్ దగ్గర కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. కాలు తుడుచుకొని బెడ్ మీద ఎక్కొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.